ఇచ్చటికి విచ్చేసినటువంటి పండితుల్ని ఒకసారి పరిచయం చేసుకుందాం. శ్రీ అర్చకం మణిభట్టర్ గారు. వీరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ వంశపారంపర్య అర్చకులు. శ్రీ పాంచరాత్ర ఆగమంలో సుప్రసిద్ధులు. శ్రీమాన్ తిరుమల కాండూరు శ్రీనివాసాచార్యులు గారు. వీరు ఉభయ వేదాంత విద్వాంసులు. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో అర్చకులుగా సేవ చేస్తున్నారు మరియు పాంచరాత్ర ఆగమ సలహాదారుగా కూడా వ్యవహరిస్తున్నారు. శ్రీ వేంపల్లి శ్రీనివాస భట్టర్ గారు. వీరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ప్రధానాచార్యులుగా సేవలందిస్తున్నారు. పాంచరాత్ర ఆగమంలో ప్రసిద్ధులు. ఆలయంలో అమ్మవారి అలంకార భట్టర్గా చిరపరిచితులు. శ్రీ చక్రవర్తి రంగనాథన్ గారు. వీరు తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో సాహిత్య విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేయుచున్నారు. శ్రీ వైష్ణవ సంప్రదాయంపై ప్రవచనాలు ఇస్తుంటారు. మణికంఠ స్వామి, తిరుచానూరులో అమ్మవారి ఆలయంలో జరిగే నిత్య కైంకర్యాలను గురించి భక్తులకు తెలియజేయండి. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉదయము సుమారు 4:45 అర్చక స్వామి రాజగోపుర ప్రవేశ అనంతరము కుంచికోలుతో సహా మిగతా అధికార వర్గముతో ప్రదక్షిణ పురస్సరముగా బంగారు వాకిలి చేరిన అనంతరము ప్రభాతాన్ని ప్రారంభించిన అనంతరము అమ్మవారికి దివ్య పుష్పములను సమర్పించి శశర్కర గోక్షీరము, నవనీతము, నారికేళము, కదళీఫలము, కర్పూరాది తాంబూల సుగంధ ద్రవ్యములను అమ్మవారికి నివేదన చేసిన అనంతరము ఈ సందర్భములనే వేద పండితుల స్వామి వెంకటేశ్వర సుప్రభాతము, వెంకటేశ్వర స్తోత్రము, వెంకటేశ్వర ప్రపత్తి, వెంకటేశ్వర మంగళాశాసనము ఇక్కడ అనుసంధానం చేస్తూ ఉంటారు. అమ్మవారికి ప్రథమముగా పూర్ణకుంభము, గోపృష్టము, గజము, అశ్వము, కన్యాస్త్రి, దర్పణము మొదలైన మంగళ ద్రవ్యములో ప్రధానమైనది గోవత్సము. అమ్మవారి ముందర గోపూజ జరుగుతుంది. తరువాత అమ్మవారికి సహస్రనామార్చన, అష్టోత్తర శతనామార్చన, ప్రాతకాల ఆరాధనతో ప్రారంభమైన వెంటనే సర్వదర్శనము, తరువాత మాధ్యాహ్నిక ఆరాధన అయిన వెంటనే శ్రీ పద్మావతి అమ్మవారు వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవ మంటపానికి వేంచేసి కళ్యాణోత్సవ అనంతరము అమ్మవారు ప్రదక్షిణ పురస్సరముగా తన యొక్క గర్భాలయానికి వేంచేస్తారు. తరువాత సాయం సంధ్యావేళలో శ్రీ పద్మావతి అమ్మవారు తన యొక్క సహస్ర దీపాలంకరణ మంటపము ఉయ్యాల సేవకు వేంచేస్తారు. తదుపరి సాయం ఆరాధన, రాత్రి ఆరాధన అవుతుంది. తదుపరి సర్వదర్శనము, తరువాత ఏకాంత సేవకు ఉపక్రమిస్తారు. ఏకాంత సేవలో అమ్మవారికి బంగారు మంచాన్ని సమర్పించి అక్కడ అమ్మవారికి క్షీరము, ఫలవర్గము, తాంబూలము మొదలగు ద్రవ్యాలను అర్చక స్వామి నైవేద్యము చేస్తారు. తరువాత కవాట బంధనముతో ఆ రోజు యొక్క ఆలయ కైంకర్యాలు పరిసమాప్తి అవుతాయి. అమ్మవారికి చేసే ప్రతి ఒక్క కైంకర్యములోనూ అర్చక స్వామి భట్టాచార్య స్వామి సంకల్పం ఏముంటుందంటే సకల ప్రజలు ధర్మార్థ కామమోక్షములు సంపూర్ణంగా పొందాలి, అమ్మవారి యొక్క పరిపూర్ణమైన కటాక్షానికి అందరూ పాత్రులవ్వాలి అన్నదే శ్రీపాంచరాత్ర ఆగమంలో భగవంతుడు మనకు ఉపదేశించిన గొప్ప వరప్రసాదము. కళ్ళకు కట్టినట్టు చాలా చక్కగా చెప్పారు స్వామి. శ్రీనివాస స్వామి, ప్రతి శుక్రవారం అమ్మవారి మూలమూర్తికి స్నపన తిరుమంజన సేవ జరుగుతుంది. మళ్ళీ సాయంత్రం శుక్రవారపు తోటలో కూడా స్నపన తిరుమంజనం చేస్తారు. ఎందుచేతనంటారు? ఎప్పుడైతే తాయారు ఉద్భవించిందో, ఎందుకంటే ఆ రోజు శుక్రవారం నాడని ఉత్తరాషాఢ నక్షత్రం అని మనకు ప్రామాణికంగా తెలుస్తూ ఉన్నది. అప్పటి నుంచి అమ్మవారికి ఆ త్రినక్షత్రాన్ని పురస్కరించుకుని ఆ వారాన్ని పురస్కరించుకుని తిరుమంజన సేవ చేస్తున్నారు. తిరు అంటే గొప్పదైనటువంటి, మంచనం అంటే మర్ధన అంటే పసుపు, అట్లాగే ఇదివరకటి కాలంలో కుంకుమ, సీకాయ పొడి, అట్లాగే మంచి నూనె, సుగంధ ద్రవ్యాదులు, వీటన్నిటితో అమ్మవారికి నులిపిండిని కూడా ఉండేది. చక్కగా ఒళ్ళంతా కూడా మర్దనించి స్నానం చేయించేవాళ్ళు. దాన్నే తిరుమంజనము అన్నాం, దాన్నే స్నపనము అన్నాం. ఈ స్నపన విధానాలు అనేక రకాలు ఉన్నాయి. ఏక కలశం దగ్గర నుంచి సహస్ర కలశాభిషేకం దాకా ఉన్నాయి. మన అమ్మవారి సన్నిధిలో మనం మామూలుగా లోపల ఉన్నటువంటి అమ్మవారి దగ్గర నవకలశ మండలారాధన చేస్తున్నారు. అట్లాగే ఉత్సవాల దగ్గర కూడా నవకలశ మండలారాధనని ప్రధానంగా చేస్తున్నారు. అయితే ఎప్పుడైతే అమ్మవారి ఉద్భవం జరిగిందో అప్పటి నుంచి కూడా మూలమూర్తి దగ్గర ధ్రువమూర్తికి ఈ స్నపన కార్యక్రమాన్ని జరిపిస్తూ వస్తున్నారు. తదనంతర కాలంలో షడ్బేర నియమం అనేటువంటి దానిలో అంటే 6 బేరాలు ఉంటాయి. దానిలో మాకు 4 బేరాల్లో ఉత్సవమూర్తిగా చెబుతున్నటువంటి ఈ అమ్మవారికి అమ్మవారి దగ్గరే చాలా కాలం క్రిందట జరుగుతూ ఉండేది. తర్వాత ఒక్కొక్క ఉత్సవాన్ని పరిచయం చేస్తూ తోటోత్సవమని, వసంతోత్సవమని ఇటువంటి ఉత్సవాదులు పరిచయం చేసేటప్పుడు తోట ఉత్సవంలో అమ్మవారిని అక్కడ వేంచేపు చేసి భక్తుల సౌకర్యార్థము అమ్మవారికి ఉత్సవమూర్తికి అక్కడ చేస్తున్నారు. అట్లాగే ఈ తిరుమంజనంలో పాంచరాత్ర ఆగమోక్తంగా చెప్పినటువంటి ద్రవ్యాదులతో
చేస్తున్నాం. అయితే ఒక్కొక్క ద్రవ్యానికి ఒక్కొక్క ఫలితం ఉందని కూడా మనకు ఆగమశాస్త్రాలు తెలుపుతున్నాయి. అంటే పాలతో పోస్తే కీర్తి అనేసి, నెయ్యితో పోస్తే ఒకటి యశస్సు అనేసి, అట్లాగే తేనెతో పోస్తే ఇంకోటి అనేసి ఒక్కొక్క ద్రవ్యానికి నిర్దిష్టమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి ఆగమ సంహితల్లో. ఆ ఆగమ సంహితల్లో ఉన్నటువంటి ఫలితాంశం పొందాలంటే తిరుమంజన సేవ చేయాలి. భక్తుల జన్మ ధన్యమైన స్వామి, ఎంత కళ్ళ కట్టినట్టు చాలా చక్కగా వివరించారు. శ్రీనివాస స్వామి, తిరుచానూరు అమ్మవారి ఆలయంలో ప్రతి సంవత్సరం వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆ బ్రహ్మోత్సవాలే కాకుండా ప్రత్యేకమైనటువంటి ఉత్సవాలు ఏమేమి జరుగుతాయి, ఎట్లా జరుగుతాయి తెలియజేయండి స్వామి. చైత్రమాసం మొదలుకొని మళ్ళీ వచ్చేటువంటి పాల్గొన మాసం వరకు ప్రతి నెల ఏదో ఒక విశేష ఉత్సవం అనేది ఆగమోక్త ప్రకారంగా జరుగుతుంది. అందులో మనం చైత్రం నుంచి ఆరంభిస్తాం. చైత్రమాసంలో ఆరంభ దినమైనటువంటి యొక్క ఉగాది పర్వదినం రోజు అమ్మవారికి పంచాంగ శ్రవణాన్ని వినిపిస్తారు. వైశాఖ మాసంలో అమ్మవారికి విశేషమైనటువంటి వసంతోత్సవం జరుగుతుంది. జ్యేష్ఠ మాసంలో తెప్పోత్సవం. శాసనాలను పరిశీలిస్తే ఒకానొకప్పుడు 7 రోజులు తెప్పోత్సవం జరిగేదంట అమ్మవారి గుళ్ళో. గోవిందరాజస్వామి వారి యొక్క పుష్కరిణి ఏర్పడక ముందు గోవిందరాజస్వామి వారు ఒకరోజు, రాముల వారు ఒకరోజు కూడా వేంచేసేవారని తెలుస్తూ ఉంది. అటువంటి యొక్క తెప్పోత్సవం ప్రస్తుతం 5 రోజులు జరుగుతుంది. ఇది కాకుండా జ్యేష్ఠమాసం ఉత్తరాభాద్ర పురస్కరించుకుని సుందరరాజస్వామి వారికి అవతారోత్సవాలను కూడా నిర్వర్తిస్తాం. శ్రావణ మాసంలో అనాదిగా వచ్చేటువంటి యొక్క వరలక్ష్మీ వ్రతము చాలా విశేషం. ఉదయము విశేషంగా అమ్మవారికి వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వర్తించి సాయంకాలం బంగారు రథాన్ని అధిరోహింపజేసి తిరువీధుల్లో భక్తాదులను అనుగ్రహించేట్టుగా ఆ ఉత్సవం నిర్వర్తిస్తున్నాము. అంతేకాదు ఆ రోజు సంవత్సరానికి 2 రోజులు సమర్పించేటువంటి యొక్క బంగారు చీరను సమర్పిస్తారు. ఆదే శ్రావణ మాసంలో బహుళాష్టమి రోజు శ్రీకృష్ణ భగవానుల వారికి శ్రీ జయంతి ఉత్సవం జరుగుతుంది. ఆ మరుసటి దినము ఉట్లోత్సవము కార్యక్రమం కూడా జరుగుతుంది. భాద్రపద మాసంలో అమ్మవారి యొక్క పవిత్రోత్సవం జరుగుతుంది. ఆశ్వయుజ మాసంలో నవరాత్రి ఉత్సవం. విజయదశమి రోజు అమ్మవారు గజవాహన సేవ ఉంటుంది. అది ఆశ్వయుజ మాస ఉత్సవం. కార్తీకం మనకు తెలిసిందే. కార్తీకం ఇప్పుడు మనం పురస్కరించుకొని చేసేటువంటి బ్రహ్మోత్సవం అంతా కార్తీక మాసం. కాకపోతే ఇక్కడ ఒక చిన్న విశేషం ఏమంటే తమిళ కార్తిని పురస్కరించుకొనే జరపబడుతుంది. ఇంకా పుష్పయాగం బ్రహ్మోత్సవంలో మధ్యలో జరిగేటువంటి యొక్క సకల దోష నివారణార్థం ప్రాయశ్చిత్తంగా చేసేటువంటిది పుష్పయాగం. అందుకే తిరుచానూరులో పంచమి తీర్థమైన మరుసటి రోజే పుష్పయాగం చేస్తాం. మార్గశిర మాసంలో మనకు తెలిసిందే ధనుర్మాసం ఆరంభమైపోతుంది. ధనుర్మాసం నెల మొత్తము ఉత్సవమే. వైకుంఠ ఏకాదశి రోజు అమ్మవారికి అభిషేకము, తిరువీధి ఉత్సవాలంతా ఉంటుంది. మరుసటి రోజు స్వామివారికి చక్రస్నానం జరుగుతుంది. తరువాత వచ్చేటువంటిది సంక్రాంతి ఉత్సవం. సంక్రాంతి రోజు కూడా అమ్మవారికి అభిషేకాదులు అవన్నీ నిర్వర్తిస్తారు. ఉత్సవం ఉంటుంది. కనుమ రోజు అమ్మవారు తోటకు వేంచేసి తోటలో కనుమ పెట్టి మంగళాశాసనం చేసి తరువాత తను మందిరానికి గ్రామోత్సవంగా వేంచేస్తారు. మాఘమాసంలో వచ్చేటువంటి ఉత్సవము రథసప్తమి ఉత్సవం. మనకు రథసప్తమి ఉత్సవం రోజు అమ్మవారు 7 వాహనాలపైన ఉదయం నుంచి రాత్రి వరకు తిరువీధుల్లో వేంచేసి ఆ రోజు అందరి భక్తాదులంతా కూడా అనుగ్రహిస్తారు. పాల్గొన మాసంలో పంగుని ఉత్తరము అనేటువంటి ఒక విశేష ఉత్సవం. ఈ పంగుని ఉత్తరం లక్ష్మీ ఆవిర్భావ ఘట్టం కాబట్టి ఆ రోజు కూడా అమ్మవారికి తిరుమంజనాది సేవలు నిర్వర్తిస్తూ ఉంటారు. ఇది ఈ సంవత్సరం పొడుగునా వచ్చేటువంటి యొక్క విశేషమైనటువంటి ఉత్సవాలు. భక్తులకు ఎన్ని విషయాలు తెలియజేశారు స్వామి. నమస్కారం. రంగనాథ స్వామి, తిరుచానూరు అమ్మవారి ఆలయంలో ఉదయం వాహన సేవలు, రాత్రి వాహన సేవలు ఎన్నో జరుగుతుంటాయి బ్రహ్మోత్సవంలో. అందులో ప్రత్యేకించి 5వ రోజున గజవాహన సేవ యొక్క ప్రాధాన్యతను వివరించండి. ఈ కలియుగ దైవంగా భావింపబడేటువంటి స్వామికి ఈ మహారాణిగా అమ్మవారు ఏ ప్రకారంగా అక్కడ వెలుగొందుతున్నది, ఎట్టి ఆ సందర్భంలో స్వామివారు అమ్మవారు కూడా కలుసుకున్నారు. వీళ్ళ ఇద్దరి మధ్యలో అనుసంధానకర్తగా ఉన్నటువంటి వారు ఎవరు అంటే వాస్తవంగా ఏనుగే అన్నమాట, గజం అన్నమాట. ఎప్పుడైతే వెంకట ప్రభు ఆ ఏనుగును తరుముకుంటూ వస్తున్నప్పుడు ఉద్యానవనంలో పద్మావతి అమ్మవారిని చూసి మోహించి ఆ అమ్మవారిని వివాహమాడాలని కోరుకున్నారు. కనుక గజవాహనం యొక్క వైభవం ఏమిటంటే స్వామివారికి 5వ రోజు గరుడ వాహనం అయితే అమ్మవారికి 5వ రోజు గజవాహనం ఇక్కడ ఉంటూ ఉంటుంది. పద్మావతి పరిణయ తారావళి అనేటువంటి స్తోత్రంలో ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉంటారు. పద్మా శ్రీశౌ కర్రి పతకపతి స్కందదేశే నిషన్నవు అంటారు. అమ్మవారు గజవాహనం పైన ఊరేగుతారట, స్వామివారు గరుడ వాహనం పైన ఊరేగుతారట. అంటే ఆ ప్రకారంగా ఆనాడు జరిగింది. ఇక్కడ అమ్మవారు గజవాహనం పైన ఊరేగడానికి కారణం ఏమిటంటే లోకంలో గజాంతమైశ్వర్యం అని చెప్తుంటాం. ఐశ్వర్య స్వరూపిణిగా, కామప్రదగా, క్షిప్రప్రసాదినిగా ఉన్నటువంటి ఈ తల్లి గజవాహనాన్ని అధిరోహిస్తూ ఉంటే లోకంలో చూడండి అన్ని చోట్ల కూడా మనకు విశేషంగా గరుడధ్వజం ఉంటే ఇక్కడ గజధ్వజం ఉంటుంది.
అన్ని చోట్ల గరుడ అష్టకాలు గరుడ స్తోత్రాలు పఠిస్తూ ఉంటే ఇక్కడ గజ స్తోత్రాలు పఠించడం ఆనవాయితీ. క్షీరోద్భవిగా ఆవిడ మనం విశేషంగా పురాణాల్లో చూస్తూ ఉంటాం. వేదాంత దేశికుల వారు ఈ ఘట్టాన్ని అద్భుతంగా వర్ణిస్తూ ఉన్నారు. అమ్మవారిని దిగ్గజములు అనేటువంటి ఐరావతం, పుండరీకం, సుప్రతీకం అనేటువంటి 8 గజాలు కూడా అభిషేకం చేశాయని చెప్తూ ఉంటాం. విశేషంగా తిరుచానూరులో 5వ రోజు జరిగేటువంటి గజ వాహన సేవను వీక్షిస్తే గజాంతమైశ్వర్యం అనే రీతిగా ప్రతి ఒక్కరికి కూడా ఆ సంపద సమృద్ధి అంతా కూడా కలుగుతుంది. గజవాహనాన్ని స్వయంగా వీక్షించినట్లుంది స్వామి. మణికంఠ స్వామి, అమ్మవారి జన్మ నక్షత్రమైన ఉత్తరాషాఢ రోజున ప్రత్యేకంగా ఎటువంటి కైంకర్యాలు పూజలు నిర్వహిస్తారు? ఉత్తరాషాఢ నక్షత్రము రోజు శ్రీ పద్మావతి అమ్మవారిని సుప్రభాతముతో మేలుకొలిపి అమ్మవారి యొక్క గర్భాలయ ప్రాకారములో శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తిని వేంచేపు చేసి అభిషేకము ఆచరించి తదుపరి అమ్మవారికి మాధ్యాహ్నిక ఆరాధన అనంతరము అమ్మవారు శ్రీ వెంకటేశ్వర స్వామి సమేతమై శ్రీకృష్ణస్వామి ముఖమండపానికి వేంచేస్తారు. అక్కడ అమ్మవారికి ఉత్తరాషాఢ నక్షత్రము కనుక విశేషమైన లక్ష్మీ పూజ అనే కార్యక్రమము అర్చక స్వామి నిర్వహిస్తారు. తదనంతరము కళ్యాణోత్సవముతో అమ్మవారు తన యొక్క ఆస్థానానికి వేంచేస్తారు. సాయం సంధ్య వేళలో అమ్మవారు సహస్ర దీపాలంకరణ అనంతరము ఆ రోజు ఉత్తరాషాఢ నక్షత్రం కనుక శ్రీ పద్మావతి అమ్మవారిని గజవాహనం పైన అర్చక స్వామి వేంచేపు చేసి దివ్యమైన రత్న కిరీటము, కర్ణపత్రము, అభయ వరదహస్తము, కమలహస్తములు, కంఠసరము, రత్నమాంగల్యము, దివ్యమైన కాసుమాల, వజ్రపుతో తయారు చేసిన శ్రీవెంకటేశ్వర స్వామి పతకము, దివ్యమైన మాంగల్యము, పగడాల హారము మొదలైన అనేకానేక దివ్యాభరణములు శ్రీ పద్మావతి అమ్మవారు ధరిస్తారు. దీంట్లో ఏమిటి విశేషమంటే మన శ్రీ వెంకటేశ్వర స్వామి ధరించుకుని అమ్మవారికి బహుకరించే దివ్యమైన ఆభరణాలు కూడా దాంట్లో విక్షిప్తమై ఉంటాయి. అనంతరము శ్రీ పద్మావతి అమ్మవారు 4 మాడవీధుల్లో వేంచేసి భక్తాదులను అనుగ్రహిస్తారు. తదనంతరం ముఖమండపంలో అమ్మవారిని వేంచేపు చేసి అమ్మవారికి గుళాన్నము అని చెప్పబడే చక్ర పొంగలి ప్రసాదాన్ని అమ్మవారికి నివేదన చేసి అర్చక స్వామి, యజమాన దీక్షితులు అని చెప్పబడే మణియగారు స్వామి అధికార వర్గములకు భక్తాదులకు కూడా ఈ ప్రసాదాన్ని వినియోగించడం జరుగుతుంది. ఇలాగా ఉత్తరాషాఢ నక్షత్రము చాలా విశేషమైన నక్షత్రము. భక్తులకు కళ్ళ కట్టినట్టు చెప్పారు స్వామి. శ్రీనివాస స్వామి, తిరుమల దివ్యక్షేత్రంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు, తిరుచానూరులో అమ్మవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతుంటాయి. అయితే తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాలకు, అమ్మవారి ఆలయం చెంత జరిగే బ్రహ్మోత్సవాలకు, తిరుచానూరులో ఈ రెండింటికి ఉన్నటువంటి మౌలికమైనటువంటి తేడాలను వివరిస్తారా? బ్రహ్మచేత మొట్టమొదటగా ఆచరింపబడినటువంటి ఉత్సవం బ్రహ్మోత్సవం. కొండ మీద మామూలుగా వైఖాన సాగమోక్తంగా జరుగుతూ ఉంటే తిరుచానూరు సన్నిధిలో పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహిస్తున్నారు. కొండ మీద మనం ప్రత్యేకంగా గరుడారూఢుడయ్యి అట్లాగే ధ్వజపటాన్ని ఎగరేస్తారు. అమ్మవారి సన్నిధిలో తేడా ఉన్నది. గజన్ అంటే ఏనుగుని మనం ఎగరేస్తాం, అదొకటి మనకు వ్యత్యాసం కనబడుతుంది. అట్లాగే కొండ మీద ఉన్నటువంటి వాటిలో అష్టదిక్పాలకులకి ఆవాహన జరుగుతుంది. మనకు అష్టదిక్పాలక ఆవాహనతో పాటు భేరీ పూజ, భేరీ తాడనం ఇటువంటివి కూడా మనకు వాటిలో కనబడుతూ ఉన్నాయి. కొండలో ఉన్నటువంటి వైఖాన సాగమంలో ఉన్నటువంటి గద్యలు అంటే దేవతాహ్వానం ఒక విధంగా ఉంటే, పాంచరాత్రాగమంలో ఉన్నటువంటి దేవతాహ్వానం ఇంకో రకంగా ఉంది. అట్లాగే కొండ మీద చక్రస్నానం ఉంటే ఇక్కడ పంచమీ తీర్థం ఉంది. దీనికి ఉన్నటువంటి ప్రాసెస్ ఏంటంటే ఆ రోజు అమ్మవారు ఉద్భవించినటువంటి నక్షత్రాన్ని పునస్కరించుకుని పంచమి తీర్థాన్ని చేస్తున్నాం. ప్రపంచంలో పంచమి తీర్థానికి ఉన్నటువంటి విశిష్టత మరి ఏ ఇతర దేవతలకు కానీ దేవుడికి కానీ లేదనమాట. అసల్లో ముఖ్యమైనటువంటి తేడా ఆగమాదుల్లోనే ఉన్నాయి. ఒకే దేవతని పూజించినా, విష్ణు సంబంధమైనటువంటిది పూజించినా ఇది కృష్ణ నారాయణ స్వయం సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే చెప్పినట్లుగానే మనకు శాస్త్రం ఉంది. అది విఘ్నో నఖోద్భవాహ, అక్కడి నుంచి స్వామి యొక్క నఖంలో నుంచి ఉద్భవించినటువంటి వైఖానస మహాముని చెప్పినట్టుగా ఉంది. కాబట్టి తేడా వ్యత్యాసము రెండిటికీ ఉన్నది, ఏదీ లేకుండా పోలేదు. భిన్నత్వంలో ఏకత్వం ఏంటంటే అంటే పరమాత్మ వక్షస్థలంలో అమ్మ ఉన్నది, వీళ్ళిద్దరికీ ఆ భేదం లేదు, చూసే మనకు మాత్రమే భేదం ఉంది. ఆ భేదాన్ని మరిచి మనం కూడా అభేద స్వరూపంలో అమ్మవారిని సేవిద్దాం, తరిద్దాం. వేదాంత స్వరూపులైనటువంటి ఆ మహాలక్ష్మి యొక్క వైభవాన్ని, ఆ ప్రాశస్త్యాన్ని చక్కగా వివరించారు స్వామి. శ్రీనివాస స్వామి, తిరుచానూరులో అమ్మవారి వాహన సేవలలో అమ్మవారిని ఎలా అలంకరిస్తారు? ఒక్కొక్క వాహన సేవలో ఇలానే అలంకరించాలి అనేటటువంటి అంశాన్ని ఎలా నిర్ణయిస్తారు తెలియజేయండి. అలంకార ప్రియో విష్ణు
విష్ణువు అలంకార ప్రియుడు. ఆయనకు నగలు ఉండాలా, వస్త్రాలు ఉండాలా, పీతాంబరాలు ఉండాలా, పుష్పమాలికలన్నీ ఉండాలా. ఆయనకు ప్రియమైనటువంటి అమ్మవారు కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే ఈమె లక్షణంగా ఉంటేనే ఆయనకు తృప్తి, ఆయన అందంగా ఉంటేనే అమ్మవారికి తృప్తి. అమ్మవారికి మనము లక్ష్మీ కటాక్షం ఎలా మనము అనుగ్రహిస్తుందో అలాగే లక్షణంగా కూడా అమ్మవారు ఉంటారు. ఇప్పుడు బ్రహ్మోత్సవాలలో అమ్మవారికి అలంకార విషయమే మనం అడుగుతున్నారు. శాశ్వతంగా ఉండేటువంటి అలంకారాలు కొన్ని ఉంటాయి, కొన్ని స్వతంత్రంగా ఉండేటుంటాయి. ధ్వజారోహణం రోజు అమ్మవారికి మన ఆలయంలోనే ఉండేటువంటి ఒక బొక్కసం నుంచి తీసుకున్నటువంటి విశేషమైనటువంటి నవరత్న ఖచ్చితమైనటువంటి నగలను, గోవిందరాజస్వామి వారి గుడి నుంచి తెచ్చేటువంటి మోజాత నగలు, కొండపై నుంచి స్వామివారి దగ్గర నుంచి తెచ్చుకునేటువంటి యొక్క నగలన్నింటినీ కూడా దాంట్లో విశేషమైనటువంటి నగలనన్నీ అమ్మవారికి ధ్వజారోహణం రోజు సమర్పణ చేస్తాం. అందులో అమ్మవారు ఎలా ఉంటుంది అంటే వజ్ర కిరీటాన్ని ధరించి, వజ్రాభరణాలు, నవరత్న ఖచ్చితమైనటువంటి ఆభరణాలన్నీ ధరించి, ముగిలి పువ్వు జడతో బంగారు జడను ధరించి, ఆనాడు కృష్ణావతారంలో ఉండేటువంటి సత్యభామన్ నేనే అన్నట్లు అందంగా నడయాడుతూ అమ్మవారు వెళ్తారనమాట. ఇది ధ్వజారోహణం రోజు జరిగేటువంటి యొక్క ఇది. అలాగే శాశ్వతమైనటువంటి వాటిలో సింహవాహనం రోజు నరసింహావతారం, హంసవాహనం రోజు అమ్మవారికి సరస్వతి అలంకారము, హనుమంత వాహనం రోజు రామావతారము, గజవాహనం రోజు లక్ష్మీదేవి అలంకారమే, గరుడ వాహనం రోజు తిరువడి సేవ అనేటువంటిది ఒక విశేషం ఉంది. అమ్మవారు ఇలాగే మామూలుగా స్వరూపంగానే ఉన్నా కూడా కొండపైన స్వామివారి దగ్గర నుంచి తెచ్చినటువంటి యొక్క పాదాలను అలంకరించి అనుగ్రహింపజేస్తారు. ఇది అనాదిగా వస్తున్నటువంటి యొక్క సేవలు. మిగతా ఉత్సవాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే కూడా శేషవాహనము ఇటువంటి ఉత్సవాలలో వాహన సేవల్లో ఆ వాహనానికి తగినటువంటిది సంబంధం ఉండేటువంటి యొక్క అలంకారాన్ని మాత్రమే ఎంచుకోవడం జరుగుతుంది. మిగతా అలంకారాలన్నీ కూడా వాటి దాంట్లో అర్చకుడు స్వతంత్రుడు. ప్రతి ఒక్క అలంకారము వైష్ణవ సాంప్రదాయానికి ఆగమబద్ధంగా ఉండే విధంగానే చేస్తూ ఉంటాం. కేవలం అలంకారాన్ని అలంకారంగా కాకుండా ఒక్కొక్క వాహన సేవకు విశిష్టమైనటువంటి అలంకారాలు సమన్వయం చేసి చాలా చక్కగా చెప్పారు స్వామి. రంగనాథ స్వామి తిరుమల దివ్యక్షేత్రంలో శ్రీవారి బ్రహ్మోత్సవ సమయంలో శ్రీదేవి భూదేవి సమేతుడై మలయప్ప స్వామి తిరువీధులలో వేంచేస్తుంటారు. కానీ తిరుచానూరు దివ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవ సమయంలో అయ్యవారు లేకుండా అమ్మవారు ఒక్కరే తిరువీధులలో వేంచేస్తుంటారు. కారణం ఏమై ఉంటుంది స్వామి? అమ్మవారు ఇక్కడ ఎలా ఉద్భవించారు ఒక్కసారి మనం దాన్ని పరిశీలించాలి. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే 12 సంవత్సరముల పాటు తపస్సు చేసి ఈ పద్మావతి అమ్మవారి యొక్క అనుగ్రహం కొరకు కాచుకో ఉన్నారు అని మనకు పురాణం చెప్తున్నది. అందువల్లే ఆ పద్మ పుష్కరి నుండి అమ్మ ఉద్భవించింది. స్వామి తపస్సు చేశారు. అక్షస్థల లక్ష్మిగా ఉన్నటువంటి అమ్మ నిత్య పూజలు అందుకునే భగవంతుడితో పాటు నిత్య పూజలు అందుకుంటుంది. అలాగే భోగలక్ష్మిస్తు పార్శ్వయోహో, స్వామివారి పక్కన ఉంటూ శ్రీదేవి భూదేవి అమ్మవార్లుగా ఉంటూ అమ్మ అక్కడ నిత్య పూజలు అందుకుంటుంది. కానీ తిరుచానూరు క్షేత్రంలో మాత్రము స్వతంత్ర వీర లక్ష్మిగా అమ్మ ఇక్కడ పూజలు అందుకుంటుంది. ఇదే ఒక విశిష్టమైనటువంటి మనకు పురాణాదుల ద్వారా తెలుసుకోబడినటువంటి విషయం. అందుకే స్వాతంత్రేణ ప్రతిష్ఠిత, ఇక్కడ స్వతంత్రంగానే ఉంటుంది అన్నారు. అది మాత్రం కాదు, ఇంకొక చోట ఈ వీరలక్ష్మిల్లో కూడా 2 భేదాలు ఉన్నాయి. స్వతంత్ర వీరలక్ష్మి, పరతంత్ర వీరలక్ష్మి అని చెప్తూ ఉంటారు. ఆ పరతంత్ర వీరలక్ష్మి అంటే అక్కడ స్వామివారితో అంటే గోవిందరాజ స్వామి దేవాలయాన్ని దర్శనం పుండరీకవల్లి అమ్మవారు వేంచేసి ఉంటారు. కానీ స్వతంత్ర వీరలక్ష్మి అనేటువంటి ఈవిడ స్వతంత్రంగానే సకల పూజలను కూడా అందుకుంటూనే ఉంటుంది. దానికి ఏమిటంటే వైష్ణవ సంప్రదాయం స్వామివారికి ఎంతటి వైభవాన్ని అక్కడ తెలిపిందో అదే ప్రకారం అమ్మవారికి కూడా చెప్పింది. మనకు విశేషంగా తిరుక్కుడం దేని దివ్యక్షేత్రం ఉందండి, మన్నార్గుడి అనే దివ్యక్షేత్రం ఉందండి. ఇటువంటి దివ్య దేవాలయాలలో అమ్మవారికి బ్రహ్మోత్సవాలు లోపల జరుగుతాయి. అంటే అక్కడ కూడా ధ్వజ ఆరోహణాదులు ఉంటాయి, అలాగే తేరు కూడా ఉంటుంది. ఇక్కడ పద్మావతి అమ్మవారి క్షేత్రంలో మాత్రం పద్మావతి అమ్మవారికి వివిధ వాహనాలలో విశేషంగా బయట ఈ వాహనోత్సవం జరుగుతుంటే స్వతంత్ర వీరలక్ష్మిగా పాంచరాత్ర ఆగమనే చెప్తుంది కనుక ఆ ప్రకారంగా ఈ దేవాలయంలో మాత్రమే ఈ విశేష వాహనాలతో అమ్మవారిని మనం చూడొచ్చు. ఈ భాగ్యం మరి ఎక్కడా కూడా మనకు కలగదు. అటువంటి పద్మావతి అమ్మవారిని వివిధ వాహనాల్లో మనం దర్శించుకుంటూ తరిద్దాం. చక్కగా వివరించారు స్వామి. ఇంతవరకు అలమేలుమంగా హరి అంతరంగ చర్చా కార్యక్రమంలో అమ్మవారికి చేసేటటువంటి విశిష్టమైన సేవల గురించి పండితులు తెలియజేశారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున నమస్కృతులు. ఓం నమో వెంకటేశ.